ఒక 20 లక్షల కియా సెల్టోస్ని ఒక 10 లక్షల పోలో వచ్చి గుద్దితే ఈ కియా సెల్టోస్ 3-4 పల్టీలు కొట్టి టైర్ ఊడిపోయి కారు మొత్తం సత్రోలో అయిపోయింది. నిలబడినాడు ఇక్కడ వాటర్ తాగుదామని వాడు స్పీడ్ వచ్చింది దిగుతాను 2 ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా తిరుక్కుంటూ పోయి ఆడలేడు ఇంకా తిరిగింది మొత్తం వెనక నుంచి వచ్చిన బండి గుద్దిందా? ఎవడుంది సైడ్ లైట్ ఉంది. ఆగి ఉన్న కారు ఇది రోడ్డు పక్కన హైవేలో కియా సెల్టోస్ ఆగి ఉంది. వెనక నుంచి వచ్చి ఒక పోలో గుద్దింది. ఆ గుద్దిన ఆ 10 లక్షల కారు దానికి ఒక సైడ్కి మాత్రం బంపర్ ఇరిగిపోయి హెడ్ లైట్ ఇరిగిపోయింది. అందరు సేఫ్. మళ్ళీ కియా కార్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడు బతికిపోయాడు. మరి ఎవరైనా వేరే వాళ్ళు ఉండుంటే ఏమయ్యేదో మరి. అందరూ మారుతి కార్లని టిన్ కార్స్ అని గుద్దితే పచ్చడైపోతాయి అని చెప్పి హేళన చేస్తుంటారు. కానీ అందరు గమనించింది ఏంటంటే కియా కార్లు, మారుతి కార్లు కనీసం 5 lakhs to 10 lakhs బడ్జెట్లో ఉండి వాడు మైలేజ్ ఎక్కువ ఇచ్చి సేఫ్టీ తక్కువ ఇస్తున్నాడు. కియా కార్ వాడు ఎంత తోపు అంటే రేట్ ఎక్కువ పెట్టి క్వాలిటీ కూడా తక్కువనే ఇస్తున్నాడు అనమాట. 20 లక్షల కారు ఇంతకుముందేమో ఒక కియా సెల్టోస్ 2 ముక్కలు అయిపోయింది ఫస్ట్ టైం. ఇప్పుడు